సూర్యకుమారు, ఏమైంది అందరికి? మ్యాచ్ ఆడకుండా ఇట్లొచ్చి అట్లా ఉరుకుతారు? మోషన్స్ పట్టుకునే ఎట్లా? చెప్పురు తమ్మి, అందరిని దవాఖాన దొరకపోతా. ఏ గసంటిది ఏం లేదన్నా. మరి ఎందుకు అట్లా అందరు లైన్ కట్టిర్రు? ఇట్లొత్తారు అట్లా ఉరుకుతారు, ఇట్లొత్తారు అట్లా ఉరుకుతారు, ఎందుకట్లా? ఏమో అన్నా, మాకు సుదేం అర్థం కాలే. పిచ్చి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. బాల్ ఎడిపోతుందో ఏమో అర్థమే అవుతలేదు. అర్థం చేసుకుని కదేమని అమ్మాయి అనుకుంటున్నావా? బాల్ తమ్మి, అది ఎటొత్తాడు కొడుతూనే ఉండాలి. అన్నా గవని పక్కా పెట్టు. ముందుగా మనము శాంతి పూజ చేయించాలి. మనకెవరు శాతపడి చేసిరంట. శాంతి పూజ ఏంది, శాతపడేంది? దేనికి తమ్మికి ఇవన్నీ? అన్నా, మనం ఇప్పటిదాకా ఎన్ని టాస్లు ఓడిపోయామని చెప్పు. అద్దద్దు చెప్పకు. చెప్తే పోతుంది. ఈ పొద్దు గదే టాస్ మనం గెలిచుంటే గాలు లైన్ కట్టేటోళ్ళు రూమ్లోకి ఎరిగేనా? సూర్యకుమారు, మీరు ఎన్ని పూజలు చేసినా లాభం లేదువా. మా ఊళ్ళో మీ దేవుళ్ళకి సిగ్నల్స్ అందాయి. అయినా మీరు టాసే గెలవలేకపోతారు. ఇక మ్యాచ్లో ఏం గెలుతారు? నిచల్ మార్షు, గిది మీ ఊరు కాబట్టి తలకాయ తిప్పుకొని పోతాన్నా. అదే మా ఊరైతే తడపాశం పెట్టడోని. ఒక్క మ్యాచ్ గెలిచినందుకే ఎగిరెగిరి పడుతున్నావులే. ఈ తర్వాత మ్యాచ్లల్లా ఎగిరేస్తాను చూడు. మా బౌలర్లను చూస్తేనే గజగజ ఉనకబడుతుంది. మీరు మమ్మల్ని ఎగిరేస్తుందరట. ఏం మాట్లాడుతుర్రో ఏమో. షేకు అభిషేకు షేక్ నా ఆట చూసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావులే. మొన్నటి మ్యాచ్ లా మా వాళ్ళు ఎవ్వరు చక్కగా సపోర్టింగ్ చేయలే. అందుకే హాఫ్ సెంచరీతో ఆపేసిన. ఇక ఈ పొద్దు అయితే సెంచరీ పక్క ఎవరు ఆపుతారో చూస్తున్నాను. అభిషేక్, గా మ్యాచ్లని మీద ఫోకసింగ్ చేయలే. నువ్వే అటు ఇటు ఊపి అవుట్ అవుతావు అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్ అట్లా కాదు. ఎలిజు, ముందుగా నువ్వు ఈ అభిషేక్ మీద నజర్ పెట్టు. పెడతా పెడతా. మేం సుతా అభిషేక్ చూసి పప్పులో కాలేసినాం. ఇక నా నజర్ మొత్తం అభిషేక్ మీదనే ఉంటది. ఫస్ట్ ఓవర్ని అవుట్ చేస్తా చూడు. సరే అయితే చూసుకుందాం. ఇక నీ పతాపమో నా పతాపమో. ఏహే చూసేదేం లేదు. రాసి పెట్టుకో, ఈ పొద్దు నీ వికెట్ నాదే. గిల్లు బ్రో, ఏమైంది నీకు? ఎందుకు అట్లా ఆడతావు? బాల్ రాగానే పల్ల పల్ల కొడుతూనే ఉండాలి గాని నువ్వెందుకు ఇట్లా నిమ్మలంగా ఆడుతున్నావు? నువ్వు ఇట్లా నిమ్మలంగా ఆడితే గాలు గట్లనే అవుట్ చేస్తారు. అభిషేకు, నేను నీ గురించి ఇట్లా మెల్లగా ఆడతానా? నేను ఇట్లా మెల్ల వికెట్ పోకుండా ఆడితే నువ్వు పట్ట 6లు 4లు కొడతావని అనుకున్నా. కానీ మేమే పుట్ట అవుట్ అయినాం. ఇక వీళ్ళకు ఈ గిల్లుని గిల్లితే ఎట్లుంటుందో చూపిస్తా. అవు గిల్లు, గిల్లనిగా దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే. మీరిద్దరు వికెట్ పోకుండా పవర్ ప్లే మొత్తం ఆడాలి. కథం, తర్వాత మేం చూసుకుంటాం. స్కై బ్రో, అసలు నువ్వేం చెప్తున్నావు నీకని అర్థమైతుందా? గదెంత మీ గట్లా అంటున్నావు? నేనేం చెప్తానా? అందరికీ మంచిగా ఆడరని చెప్తానా? గది కాదు నేను అడిగేది. గా 3వ నెంబర్ జాగా గురించి. అరే, గదేమన్నా రంగులు రత్నం అనుకుంటున్నావు అయింది. ఊకే తిప్పుతావు. ఓ పారేమో నువ్వు వస్తావు, ఓ పారేమో నన్ను పంపుతావు, ఓ పారేమో సంజు శాంసన్ పంపుతావు. ఏంది లొల్లి? లొల్లెంతమ్మి, మీ గురించి ఆలోచించే అట్లా చేస్తానా? లేకపోతే ఎప్పటికి నేనే రానా చెప్పు? మీరు కూడా ఆడాలని చూస్తానా? వచ్చి ఏం చేస్తావు చెప్పు. వస్తావు జల్ది అవుటే పోతావు. మొన్న ఫస్ట్ మ్యాచ్ లో వచ్చి గట్టిగా ఆడినావు. దెబ్బకు వర్షం పడి మొత్తం బురదొచ్చింది. గదే జాగలో నేనొస్తే వరద, పరుగుల వరద వచ్చేది. తమ్ముడు, నువ్వు చూస్తా ఉండు. గదే జాగలొచ్చి ఈ పొద్దు సెంచరీ చేసి చూపిస్తా. అన్నా, ఇవన్నీ అట్టి ముచ్చట్లు. మీతోనే ఏం కాదని నాకు బాగా అర్థమైంది. చూసిరు కదా మొన్న మీరందరూ అవుట్ అయినా కానీ ఎట్లా బ్యాటింగ్ చేసినావు. చూసినావా ఏమైంది ఇప్పుడు? సప్పుడు ఏకాక 3వ నెంబర్ జాగలో నన్ను పంపు. నేను కొట్టి చూపితే సెంచరీ ఏదో. హర్షిత్ రానా, నువ్వు బ్యాటింగ్ మంచిగా చేస్తున్నావు గానీ బౌలింగ్ ఎవరు చేస్తారువా? నువ్వు 32 బాల్ ఆడి 30 రన్లు కొట్టినావు. 2 ఓవర్లు అంటే 12 బాల్ వేసి 27 రన్లు ఎత్తివి. ఏం లాభం చెప్పు? మళ్ళీ ఒక్క వికెట్ సుతా తీయపోతివి. తమ్ముడు, నువ్వు బ్యాట్ పక్కకు పెట్టి బాల్ మీద ఫోకసింగ్ చెయ్యి. లేలే, మా గంభీరనే చెప్పిండు నేను మంచి ఆలింగ్ రౌండర్ అని. బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా. కావాలంటే చూడు, ఈ పొద్దు వికెట్లు సుత్త తీస్తా. చూస్తా కదా. నువ్వు వికెట్లు తీయకపోతే నేను తీస్తా నిన్ను టీంలోకి వెళ్ళి. ఈ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎట్లయినా గెలవాలి చూడుర్రి. అందరికి ఇంకో ముచ్చట చెప్తాన్నా. మొన్న మనల్ని 30 తిప్పలు పెట్టి 3 వికెట్లు తీసిన అజిల్ కూడా ఉన్నాడు కదా. గా మనిషి ఈ మ్యాచ్లో ఆడతలేడు. ఇదైతే మనకు మంచి ఛాన్స్ చూడుర్రి.